ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు మమ్మల్ని దరిద్రం వెంటాడుతుందండి, దారిద్ర్యం వెంటాడుతుంది, మాకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ఉపాయాలు చేసినా కలిసి రావడం లేదు, అలాగే మాకు చేసిన అప్పులు తీర్చలేకపోతున్నాము, కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడం లేదు, ఎంత ప్రయత్నించినా సమస్యల నుంచి బయటపడలేకపోతున్నాం, పూజలు కలిసి రావడం లేదు, దేవుడి మీద కోపం వస్తుంది, అలాగే చేతిలో ధనం నిలబడడం లేదు, కుటుంబంలో సమస్యలు, అన్ని సమస్యలే, చాలా ఇబ్బందికరంగా ఉంది గురువుగారు, బయటపడడానికి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలియచేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చెప్తాను. నేను ఎందుకంటే లెంతీ వీడియో అవుతుంది కాబట్టి ముందే కొన్ని రెడీ చేసి ఉంచాను. మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోలని 10 మంది మిత్రులకు షేర్ చేయండి, చాలామంది బాగుపడతారు. ఇది తాంత్రిక ఉపాయం. ఈ ఉపాయాన్ని శనివారం నాడు చేయాలి. ఆడవారైన మగవారైన చేయాలి. ఎలా చేయాలి, ఏ పదార్థాలు కావాలో తెలియచేస్తాను. ఈ ఉపాయానికి ఒక నిమ్మకాయ కావాలి, అలాగే పువ్వులు ఉన్న 9 లవంగాలు కావాలి, బ్లూ కలర్ క్లాత్ కావాలి, మట్టి ప్రమిదలు, అలాగే ఆవ నూనె కావాలి, అలాగే ఎర్రటి ఒత్తులు నేను ఆల్రెడీ వెలిగించాను. మీరు ఇది శనివారం నాడు చేయాలి. ఇలా 8 శనివారాలు చేయాలి. ఇది ఆడవారైన మగవారం చేయవచ్చు. ఈ ఉపాయం చేయటం వల్ల మీకు అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి, సమస్యల నుంచి బయటపడతారు. ఇది ఏదైతే జాతకంలో శని భగవానుడు, కుజుడు, రాహువు, కేతువు వల్ల వచ్చే జాతక ప్రభావాలు ఏదైతే ఉంటాయో వాటి వల్ల మీరు ఎదుర్కొంటున్న దరిద్రత, అలాగే దుఃఖం, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇలాంటివి అన్నిటి నుంచి కూడా బయటపడతారు. కుటుంబంలో ఆడవారైన మగవారైనా ఈ ఉపాయం చేయాలి. ఈ ఉపాయాన్ని, పదార్థాన్ని, చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకం లేని వారు పొరపాటుని ఈ ఉపాయాలు చేయమాకండి. చేయటం వల్ల ఎటువంటి ఫలితం రాదు. నమ్మి చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ప్రాకృతికమైన శక్తులు ఈ పదార్థాలన్నీ కూడా ఉత్తేజం, మనలో ఉన్న మానసిక శక్తి, అలాగే ప్రాకృతికమైన శక్తి ప్రేరణతో దైవశక్తిని ఉత్తేజపరుస్తుంది. అప్పుడు మన కర్మలని అడ్డుకోవడానికి ఆ శక్తి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఉపాయాలని జాగ్రత్తగా వినాలి. ఎలా పడితే అలా చేయొద్దు. ఎందుకంటే సగం తెలిసి సగం తెలియక పొరపాటు చేయవద్దు. తాంత్రిక ఉపాయం అంటేనే దీంట్లో మంత్రం ఉంటుంది, తంత్రం ఉంటుంది, విధానం ఉంటుంది, సమయం ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. మనం ముందు రోజు మీరు శనివారానికి ముందే ఒక జాకెట్ ముక్క కొత్త తెచ్చుకోండి, దాంట్లో ఒక చిన్న మొక్క తీసుకోండి. అలాగే ప్రమిదలు కూడా ఎప్పటికప్పుడు కొత్త ప్రమిదలు వాడుకోవాలి. ఒత్తులు కూడా ఎరుపు కలర్వి వాడాలి. అలాగే ఈ ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి. లవంగాలు కూడా ఒక నిమ్మకాయ. ఈ నిమ్మకాయని 4 భాగాలకు వేయాలి. శనివారం నాడు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందు మీరు లెగవాలి. లెగిచి స్నానం చేసి మీ పూజా మందిరంలో మీరు చక్కగా ఇవన్నీ రెడీ చేసుకొని ఇలా క్లాత్, మీ ఇష్టదేవం ముందు క్లాత్ పెట్టి దాని మీద నిమ్మకాయ కట్ చేయకుండా ముందు నిమ్మకాయ దాని మీద పెట్టండి. పెట్టిన తర్వాత ఇలా కొత్త ప్రమిదలో నూనె పోసి ఒత్తులు వేసి వెలిగించండి. మీ ఇష్టదేవాన్ని నమస్కారం చేసుకోండి. తర్వాత ఇందులో నిమ్మకాయలో 9 కరెక్ట్గా 9 ఇలా పువ్వు ఉన్న లవంగాల్ని వేయండి. వేస్తున్నప్పుడు మీరు ఒక మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఇది అమ్మవారి మంత్రం, కాళికాదేవి మంత్రం. ఓం క్రీం కాళికాయ నమః, ఓం క్రీం కాళికాయ నమః అనుకుంటూ ఒక్కొక్క లవంగా వేస్తూ, ఇందుట్లో నేను ఆల్రెడీ వేశాను, 9 లవంగాలు వేసాను. ఒక్కొక్కటి అనుకుంటూ 9 లవంగాలు మీరు దాంట్లో వేయాలి, అమ్మవారి మంత్రాన్ని అనుకుంటూ. ఆ తర్వాత మీరు ఈ నిమ్మకాయని అమ్మవారి ముందు, మీ ఇష్టదైవం ముందు, ఏ దేవత అయినా పర్వాలేదు, ఇలా పెట్టేసి ఉంచండి. పెట్టేసి ఉంచిన తర్వాత ఇది బ్లూ కలర్ క్లాత్ కంపల్సరీ పెట్టేసి ఉంచిన తర్వాత మీరు కింద కూర్చోవడానికి దర్భచాప కానీ లేదంటే ఏదైనా క్లాత్ వేసి కూర్చోండి.
అమ్మవారి మంత్రాన్ని మీరు తూర్పు వైపు, అంటే మీ ముఖం తూర్పు వైపు ఉండాలి. ఈ దీపారాధన కూడా తూర్పు వైపుకే ఉండాలి. ఈ 4 ఒత్తులు విడివిడిగా వెలిగించాలి, కలిపి వెలిగించకూడదు. మీరు మట్టి ప్రమిదిలో మాత్రమే చేయాలి. మీరు తూర్పు వైపు ముఖం పెట్టి ఈ మంత్రాన్ని 3 మాలలు, అంటే రుద్రాక్ష మాలకి మనకి 54 పూసలు ఉంటుంది, 108 పూసలు ఉంటుంది. 108 పూసల మాలతో 3 మాలలు మీరు జపం చేయాలి ఈ మంత్రాన్ని. ఓం క్రీం కాళికాయ నమః. ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. ఈ మంత్రాన్ని మీరు జపం చేసి 3 మాలలు జపం చేసి మీరు మీ పనికి వెళ్ళిపోవచ్చు. నిమ్మకాయను మాత్రం అలాగే ఉంచండి. సాయంత్రం మీరు సూర్యాస్తమయం అయిన తర్వాత, సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు స్నానం చేసి మీ పూజా గదిలో ఒక 15 నిమిషాలు లేదా ఒక అరగంట మీ పూజా గదిలో దేవుడి పటం ముందు మీరు కూర్చొని, మళ్ళీ మీరు దీపం వెలిగించాలంటే అవసరం లేదు, కూర్చొని అమ్మవారి మంత్రాన్ని మీరు మనసులో 108 సార్లు, అంటే 108 సార్లు మీకు నిమిషంలో అయిపోతే ఇబ్బంది లేదు, 108 సార్లు మంత్రాన్ని అనుకోండి. ఈ మంత్రం అనుకున్న తర్వాత మీరు ఈ నిమ్మకాయ తీసుకొని మీరు చక్కగా ఇంటి బయటికి వెళ్ళండి. ఇంటి బయటికి వెళ్ళి దీనిలో ఉన్న ఒక్కొక్క లవంగం తీని బయటికి ఇలా తీసి చూపిస్తాను మీకు నేను ఏం చేయాలనేది. ఇది మీరు అనుకోండి ఇంటి బయట, ఇంటి లోపల కాదు, బయట ప్రదేశంలో. మీరు ఇందులో ఉన్న 9 కూడా నేను బయట, అంటే ఒక్కొక్కటి తీయాలి. ఫస్ట్ మీరు ఒకటి తీయండి. తీసిన తర్వాత మీరు అమ్మవారి మంత్రాన్ని 7 సార్లు అనుకొని, ఇంతకుముందు చెప్పిన మంత్రాన్ని ఓం క్రీం కాళికాయ నమః, ఓం క్రీం కాళికాయ నమః అనుకొని ఈ లవంగని ఇలా పట్టుకొని మీ తల చుట్టూతా క్లాక్ వైజ్ అంటే మళ్ళీ మీకు అనుమానం రావచ్చు, మనం దిష్టి తీసినప్పుడు యాంటీ క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్, ఇది తల అనుకోండి, ఇలా తిప్పుకోవాలి. ఇలా మనం ఇలా తిప్పడం క్లాక్ వైజ్, ఇలా తిప్పితే దిష్టి తీసినట్టు, కానీ క్లాక్ వైజ్ తిప్పుకోవాలి. ఇంటి బయట, ఇంట్లో కాదు బయట. ఇలా ఈ లవంగం తిప్పుకొని మీరు ఒక లవంగని 7 సార్లు ముందు మంత్రం అనుకోండి, పట్టుకొని మంత్రం అనుకోండి, 7 సార్లు మీ తల చుట్టూ తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత దీన్ని తూర్పు వైపుకి విసిరేయండి. అలాగే రెండోది కూడా రెండో లవంగ తీసుకోండి, అలాగే 7 సార్లు మంత్రాన్ని అనుకోండి, తర్వాత పడమర వైపు విసిరేయండి. 3వ లవంగ తీసుకోండి, దీన్ని 7 సార్లు మంత్రం అనుకోండి, తల చుట్టూ తిప్పుకోండి, తర్వాత దక్షిణ వైపు పడవేయండి. తర్వాత 4వ లవంగం తీసుకోండి, 7 సార్లు మంత్రాన్ని అనుకోండి, తల చుట్టూ తిప్పుకోండి, తిప్పుకున్న తర్వాత ఉత్తరం వైపు పడవేయండి. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. తర్వాత మీరు 5వ లవంగ తీసుకోండి. 5వ లవంగ తీసుకొని దీన్ని మీరు తల చుట్టూ ఇంతకుముందు ఎలాగైతే మంత్రాన్ని చెప్పుకున్నామో మంత్రం చెప్పుకొని ఈశాన్యం వైపు పడవేయండి. 7 సార్లు అనుకొని మీ తల చుట్టూ తిప్పుకొని ఈశాన్యం వైపు పడవేయండి. తర్వాత 6వ లవంగం, దీన్ని కూడా సేమ్ అలాగే తల చుట్టూ తిప్పుకొని మంత్రం అనుకొని మీరు ఆగ్నేయం మూల వేసేయండి. తర్వాత 7వ లవంగ తీసుకోండి. 7వ లవంగ తీసుకొని 7 సార్లు మంత్రం అనుకొని తల చుట్టూ తిప్పుకొని మీరు నైరుతిలో పడవేయండి. అలాగే 8వ లవంగం, 8వ లవంగ తీసుకొని సేమ్ మంత్రాన్ని అనుకొని 7 సార్లు అనుకొని దీన్ని వాయువులో పడేయండి. తర్వాత 1 లవంగం మిగులుతుంది. 9 లవంగాల్లో 1 లవంగం మిగులుతుంది. ఈ లవంగం మిగిలినప్పుడు ఈ లవంగాన్ని చేత్తో పట్టుకొని మీరు తల చుట్టూ తిప్పుకోవాల్సిన అవసరం లేదు. 9వ లవంగాన్ని చేత్తో పట్టుకొని మీరు అమ్మవారి మంత్రాన్ని 7 సార్లు అనుకొని మీరు ఈ లవంగాన్ని పైకి విసిరేయండి. మీ నెత్తిపై నుంచి పైకి గాల్లో విసిరేయండి. ఇప్పుడు లవంగాలు అయిపోయాయి. తర్వాత మనం చేయవలసింది ఏంటంటే నిమ్మకాయని. ఈ నిమ్మకాయని ఏం చేయాలి? మనం ఈ నిమ్మకాయని మనసులో అమ్మవారి మంత్రాన్ని తలుచుకొని ఈ 4 అప్పుడు ఈ సాయంత్రం పూట మనం సాయంత్రం చేస్తున్నాం, ఈ 4 ముక్కలుగా ఈ నిమ్మకాయని విడతీయండి. ఇంటి బయట చేయొచ్చు. 2, 3, 4. ఇప్పుడు కరెక్ట్గా 4 ముక్కలు చేసిన తర్వాత మీరు అమ్మవారి మంత్రాన్ని మనసులో 7 సార్లు అనుకొని ఒక ముక్కని
తూర్పు వైపు, ఒక ముక్కని మీరు నిలబడి దగ్గర నుంచి రెండవ ముక్కని పడమర వైపు, మూడవ ముక్కని దక్షిణం వైపు, నాలుగవ ముక్కని ఉత్తరం వైపు. ఇలా ఈ ముక్కలన్నీ విసిరేయండి. ఇది విసిరిన ముక్కలు కానీ మన ఇంటి మనం ప్రహరీ అంటే మన ప్రాంగణంలో చేసాం. ఇంటిలో మాత్రం చేయవద్దు, ఇంటి బయట చేయండి. తర్వాత రెండో రోజున వీటిని మీరు ఊడ్ చేసి డస్ట్బిన్లో పోయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అది ఇంకా బయట ప్రదేశం అయితే ఇబ్బంది లేదు. మంత్రాన్ని మాత్రం 7 సార్లు అనుకోవాలి. తర్వాత మీరు ఇంట్లోకి వచ్చే ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి. ఒకవేళ మీకు మేము అపార్ట్మెంట్లో ఉంటామండి, మాకు వీలు కాదండి అనేవారు ప్రయత్నం చేయమాకండి. ఒకవేళ అపార్ట్మెంట్లో ఉన్న ఒక బాటిల్లో నీళ్లు తీసుకువెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఈ విధంగా మీరు ఈ ఉపాయాన్ని 8 శనివారాలు చేస్తే ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నామో దరిద్రత, గ్రహబాధలు, ఆర్థిక ఇబ్బందులు, చేతిలో డబ్బు నిలబడకపోవడం, సుఖం సంతోషం లేకపోవడం, అలాగే కష్టానికి ప్రతిఫలం రాకపోవడం, ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఈ పరిహారం చేయటం వల్ల శని భగవానుడు, కుజుడు, రాహుకేతువులు శాంతిస్తారు. ఆటంకాలనేవి తొలగిపోతాయి. అమ్మవారు కాళికా స్వరూపమైన అమ్మవారిని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి, అమ్మవారి మంత్రాన్ని జపం చేస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే బయటపడి తీరతాం. ఈ ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది. 8 వారాలు చేసినా మనకి ఎలాంటి మార్పు రాలా. అప్పుడు మనం ఈ ఉపాయాన్ని 40 వారాలు కంటిన్యూ ప్రతి శనివారం చేయండి. శనిహోర టైంలో ఉదయం పూట చేయాలి. ఇది ఉదయం 7 దగ్గర నుంచి 8 గంటల మధ్యలో ఉంటుంది. మీ క్యాలెండర్లో చూసుకోండి. అలాగే మంత్రాన్ని కూడా నేను మీకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తాను. అలాగే వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఈ మంత్రాన్ని పెడతాను. మంత్రం ఓం క్రీం కాళికాయ నమః. మీరు నోట్ చేసుకోండి, ముందే మంత్రాన్ని నోట్ చేసుకోండి. తర్వాత చాలామందికి తెలియని వారు, మామూలుగా వాట్సాప్లో చూస్తున్నవారు, మాకు చూడటం చేత కాదు అనుకునేవారు ఈ మంత్రాన్ని మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓం క్రీం కాళికాయ నమః. ఎందుకంటే ఇది మొబైల్తో చేసే వీడియోలు, పెద్ద పెద్ద కెమెరాలు కాదు, చిన్న కెమెరా, చిన్న ఫోను కాబట్టి సౌండ్ వల్ల కూడా మీకు అర్థం అనేది మారుతుంది. అందుకని బీజాక్షర మంత్రాలు కానీ మనం గురువు దగ్గర డైరెక్ట్గా వెళ్ళి తెలుసుకోవాలి. కాబట్టి మనం రాస్తాం, దాంట్లో ఒకసారి చూసుకోండి, చూసి ప్రయత్నం చేయండి. మీరు సాయంత్రం పూట మళ్ళీ మీరు దీపారాధన చేయవలసిన అవసరం లేదు, ఉదయం పూట చేయాలి. మరి ఈ మిగిలిన క్లాత్ని ఏం చేయాలి అని మనం వస్తుంది. ఈ క్లాత్ని మీరు మొత్తం 8 వారాలు అవ్వకముందైనా సరే, ఈ శనివారం చేసాం కదా, ఆదివారం నాడు ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో వదిలేయండి. ఒకవేళ మీకు నీళ్లు లేవు అంటే నది లేదు, కాలువ లేదు, ఏమీ లేదు, అప్పుడు ఏం చేస్తారంటే ఈ క్లాత్ని మీరు ఎక్కడైనా సరే చెట్టు మొదల్లో పెట్టేయండి. ఏదైనా చెట్టు మొదల్లో చిన్న మొక్క తీసుకొని, పెద్దది కూడా అసలు పెట్టేయండి. అలాగే ప్రమిదలు కూడా అవకాశం ఉంటే నీళ్ళలో వదలండి, ఒత్తులు కూడా నీళ్ళలో వదలండి. మీకు అవకాశం లేకపోతే ఏదైనా తొక్కని ప్రదేశంలో చెట్టు మొదల్లో పెట్టండి. ప్రతి వారం కూడా కొత్త ప్రమిది మట్టి ప్రమిదిలోనే వాడండి. నూనె ఒకసారి తెచ్చుకోవచ్చు, ఇది నెలలో వాడుకోవచ్చు. లవంగాలు కూడా మీరు ఒకేసారి ప్యాకెట్ తెచ్చుకోవచ్చు, నెక్స్ట్ ప్రతి వారం కూడా వాడుకోవచ్చు. మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఆగారు, నెక్స్ట్ వారం కంటిన్యూ చేయండి. ఆడవారైనా మగవారైనా సరే కంటిన్యూ చేయండి. మిత్రులారా, ఇలాంటివి పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి. ఈ తిప్పే దగ్గర కూడా చెప్పాను, గడియారం ముళ్ళు ఎలా తిరుగుతుంది, క్లాక్ వైజ్, దిష్టి తీసినప్పుడు యాంటీ క్లాక్ వైజ్. ఇది ప్రతి విషయంలో లవంగకున్న శక్తి ఏంటంటే, లవంగతో దగ్గరగా 1000 ఉపాయాలు ఉన్నాయి. నేను మీకు రాబోయే రోజుల్లో ఇంకా 3000 ఉపాయాలు, తాంత్రిక ఉపాయాలు, చిన్నవి పెద్దవి అన్నీ తెలియచేస్తాను. ఎందుకంటే ఇవి మన పెద్దలు మనకి ఎన్నో ఉపాయాలు చిన్నవిగానే ఉంటాయి. ఎందుకంటే ఈ పదార్థాలన్నీ ఆహార పదార్థాల్లో వాడతాం, ఆరోగ్యపరంగా వాడతాం, ఆయుర్వేద పరంగా వాడుతూ ఉంటాం, అలాగే తాంత్రిక పరంగా కూడా వాడుతూ ఉంటాం, యజ్ఞయాగాదుల్లో వాడుతూ ఉంటాం, పూజల్లో వాడుతూ ఉంటాం. వీటికి ఉన్న శక్తి మన యొక్క మానసిక శక్తికి ప్రేరణ కలిగినప్పుడు ఫలితం కూడా అద్భుతంగా వస్తుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అనేక సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు చేయగలిగిన దాన్ని మాత్రమే ప్రయత్నం చేయండి. మీకు అవకాశం లేకపోయినా, చేయలేకపోయినా, అర్థం కాకపోయినా పొరపాటును కూడా వీడియోని
ప్రయత్నించవద్దు. ఎందుకంటే ప్రాకృతికమైన వస్తువులు మీకు ఏదైనా సరే శక్తిని నమ్మి చేసినప్పుడు అద్భుతంగా ఇస్తాయి. నమ్మకం లేనప్పుడు వీటి జోలికి పొరపాటున వెళ్ళమాకండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.